భర్త విషయమై రెండు విధాల శృతి ఉన్నది. భార్యగా ఆమెను పెళ్లాడకున్నా ఆమెకు పుత్రిని పుట్టించినందువల్ల అతడామెకు భర్త అవుతున్నాడని ఒక వాదం. ఈ పుత్రుని వల్ల అతడు పుత్రవంతుడని చెప్పబడుతున్నాడు. పెళ్లి చేసుకున్న స్త్రీకి పుత్ర సంతానం కలిగించలేక వేరొకనిచే పుట్టింపబడిన వాడిని తన పుత్రునిగానే చెప్పుకోవడం ద్వారా పుత్రవంతుడనబడుతున్నాడు. ఇది సదసద్విచారమే. చూడండి, ఇక్కడ చూసేటప్పుడు చూడండి, ఈ శ్లోకము దాని యొక్క తాత్పర్యంలో ఇలా రాయబడి ఉంది. పెళ్లి చేసుకున్న స్త్రీకి పుత్ర సంతానం కలిగించలేక వేరొకనిచే పుట్టింపబడిన వాడిని కానీ తన సంతానమే అనుకోవాలంట. చూడండి, సనాతన ధర్మంలో నియోగ ధర్మం అనే ఒక ఆచారం ఉంది. ఈ ఆచారం ప్రకారం ఇలా చేయాలంట. అంటే చూడండి, ఈ దేశంలో అనేక మంది మంచి హైందవులు, మంచి హిందువులు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు పతివ్రతలుగా ఉండాలని, మంచివారుగా ఉండాలని ఈ దేశం కోసం వాళ్ళు ఎంతో పోరాడుతూ అనేక మంది వాళ్ళు మంచి రీతిగా ఈ సమాజంలో మంచి వ్యక్తులుగా ఉండాలనేసి వాళ్ళు పిల్లలు లేనప్పటికీ వాళ్ళు భయము భక్తిగా తన భర్తతోనే తనకు సేవలు చేసుకొని ఎన్ని కష్టాలు దుఃఖాలు వచ్చినా వాళ్ళ జతలోనే ఉండరు, చనిపోయేంత వరకు వాళ్ళ జతలోనే ఉండరు. అయితే చూడండి, ఈ మనుధర్మ శాస్త్రంలో సనాతన ధర్మంలో ఇటువంటి ఒక నీచ ఆచారం తెచ్చి ఇటువంటి కార్యాలు చేయాలని చెప్తా ఉండరు. ఇది ఎంతవరకు సరి అయినది మీరే ఆలోచించండి. ఈ సనాతన ధర్మం మన దేశమంతా కానీ స్టార్ట్ అయితే అప్పుడు ఈ నియోగ ధర్మాన్ని చేసి అనేక మంది స్త్రీలను వ్యభిచారులుగా చేయాలని అనేక మంది మతోన్మాదులు పోరాడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు సరి అయినది మీరే ఆలోచించండి.